ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్రయాత్రను కొనసాగిస్తుంది. ఈ మెగా ఈవెంట్ లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే 50తో టాప్ స్కోరర్ గా నిలవగా ఆఖర్లో రఘువంశీ 27తో పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ తలా 2 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ సిరాజ్, సుందర్, ఇషాంత్ శర్మ, సాయి కిషోర్ తలా వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తోలుతో బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో కెప్టెన్ శుభ్మన్ గిల్ విధ్వంసం సృష్టించాడు. తన సూపర్ బ్యాటింగ్ తో ఈడెన్ లో బౌండరీల వర్షం కురిపించాడు. 55 బంతులు ఎదుర్కొన్న గిల్ 10 ఫోర్లు 3 సిక్స్లతో 90 పరుగులు చేశాడు. గిల్ తో పాటు సాయి సుదర్శన్ 52, బట్లర్ 41 మెరుపు ఇన్నింగ్స్ లో ఆడారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, రసెల్ తలా వికెట్ సాధించారు. ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 6 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది.